నమస్తే. తన భార్యని ముక్కలుగా నరికి వాటర్ హీటర్ పెట్టి వేడి నీళ్ళల్లో ఆ ముక్కలను వేసిన తర్వాత పొడిగా చేసి చెరువులో పడేసినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన జరిగినటువంటి ప్లేస్లో ఉన్నాం. ముఖ్యంగా ఆర్మీ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగి గురుమూర్తి వాళ్ళ భార్య అయినటువంటి వెంకటమాధవిని చాలా కిరాతకంగా చంపి ఆ ముక్కలుగా చేసినటువంటి ఆ సంఘటన నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నటువంటి ఆ సంఘటన మన అందరికీ తెలుసు. దరిదాపుగా వారం కావస్తూ ఉంది. ఇప్పటికి సైతం కూడా తన యొక్క భార్య యొక్క ఆనవాళ్ళు కానరాకుండా చేసినటువంటి సంఘటన ఒక పక్కన చెప్తూ ఉంటేనే ఒళ్ళు గొగుళ్ళు పుట్టేటువంటి విధంగా ఆయన చేసినటువంటి హత్యను చూసినట్టయితే పోలీసులు సైతం కూడా షాక్ గురవుతూ ఉన్నారు. సో ఇప్పటి సైతం కూడా క్రూజ్ టీము ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదు. ఒక పక్కన తాను గురుమూర్తి ఎవరైతే తన భార్యను చంపిండో తను అనేక రకాలైనటువంటి సమాధానాలు అంటే పూటకో మాట మారుస్తూ ఉన్నాడు. ఇప్పటికే 3-4 కథలను కట్టుకథలను అల్లుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా తన భార్యని ఒక అనుమానంతో ఆయనను చంపినట్టుగా తెలుస్తూ ఉంది స్పష్టంగా. ఇక్కడ మనకు ఇదే సంబంధించినటువంటి ద్వారకామాయి నిలయం దగ్గర ఉన్నాం. ఈ ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉండేది. ఆ గురుమూర్తి కావచ్చు, గురుమూర్తికి సంబంధించినటువంటి చనిపోయినటువంటి వెంకటమాధవి సైతం కూడా ఈ ఇంట్లోనే చాలా రోజులుగా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ భార్య పైన అనుమానంతో ఆమెను ముక్కలుగా నరికి చంపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజులుగా ఆయన ఆర్మీలో పనిచేస్తున్నటువంటి దశలో మరి తన పైన సుమారుగా 5 సంవత్సరాల కానించి ఇంకా అనుమానం ఎక్కువ ఇవ్వడం, ఇంకొక పక్కన తనకి ఇల్లీగల్ ఎఫేర్ ఉంది గురుమూర్తికి అన్నటువంటి వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ ఆధారాలను సేకరించేటువంటి పనిలో పోలీసులు సైతం కూడా నిమగ్నం అయిపోయారు. ఒక పక్కన ఆయన ఒప్పుకుంటున్నప్పుడు కూడా తన భార్యని నేనే చంపాను, నేనే ముక్కలుగా చేసి నేను చెరువులో వేయడం జరిగింది అని చెప్పినప్పటికీ కూడా తన యొక్క భార్య అయినటువంటి వెంకటమాధవి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఆనవాళ్ళు ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ ఈ ఇల్లు సంబంధించినటువంటి ఓనర్కు సంబంధించి వీళ్ళు ఇక్కడ కిరాయికి ఉంటారు, వీళ్ళు రెంట్కి ఉంటారు. న్యూ వెంకటేశ్వర కాలనీ, న్యూ గాయత్రి నగర్ కిందకి వస్తుంది. ఇదంతా కూడా జిల్లలు కూడా గ్రామం పంచాయతీ కిందకి ఈ సంబంధించినటువంటి ఈ ఏరియా వస్తుంది. ఇక్కడ అన్ని కూడా ఈ ఇంటి దగ్గర కూడా మనకు కనబడతా ఉన్నాయి స్పష్టంగా. అన్ని సీసీ కెమెరాలు అయితే మరి ఇవి పనిచేస్తున్నాయా లేదనేది తెలియదు, కానీ సీసీ కెమెరాలు మాత్రం ఇక్కడైతే ఉన్నాయి. మరి ఈ సీసీ కెమెరాలతో పాటు ఈ యొక్క గల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీసీ కెమెరాలని పోలీసులు మాత్రం పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే వెంకటమాధవిని ఏ విధంగా చంపడం జరిగింది, ఎన్నడూ చంపడం జరిగింది, నిజంగా గురుమూర్తి చెప్పేటువంటి దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది కూడా మనం పోలీసులు అలాగే ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తానికైతే నిన్న సాయంత్రం వరకు ఇక్కడ కొంత హడావిడి నడిచింది పోలీసులతో కానీ, అలాగే ఎస్ఓటీ పోలీసులు కానీ, మరొక పక్కన ఫోరెన్సిక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ సైతం ఇక్కడనే చాలామంది వందలాదిగా వేలాదిగా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సంఘటన జరిగినటువంటి దాని తర్వాత సుమారుగా 5 రోజుల తర్వాత ఈ సంబంధించిన వ్యవహారంలో కొంత కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన 13-14వ తేదీలోనే ఈ సంఘటన 13-14వ తేదీన తన భార్యతో ఉన్నటువంటి గురుమూర్తి 15వ తేదీన మరి ఆమెను హత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇక్కడ మొత్తం అయితే తాళం అయితే వేసుంది, లోపలికి పోవడానికైతే అస్సలైతే వీలు లేదు. ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ ఓనర్ బెంగళూరులో ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న పోలీసులు పిలవడంతో బెంగళూరు నుంచి హుటాహుటిగా ఈ ఓనర్ కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఇంటికి తాళం వేయడం జరిగింది. ఇంట్లో ఉంటున్నటువంటి అంటే ఇది G+2 సంబంధించిన బిల్డింగ్ ఇది. ఈ 2 ఫ్లోర్లలో కూడా నివాసం ఉండేది ఫ్యామిలీలతోటి. ఈ సంఘటన జరిగిన తర్వాత అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఈ సంబంధించినటువంటి గల్లీలలో సైతం కూడా ఎవరు కూడా ఉన్నటువంటి పరిస్థితి, అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ ఈ గల్లీలో ఎవరు కనబడట్లేదు, ఈ ఇంట్లో కూడా ఎవరు కనబడట్లేదు. ముఖ్యంగా ఓనర్ సైతం కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. సో ఈ జరిగినటువంటి సంఘటన కనుక చూసినట్టయితే స్థానికులు చెప్తున్నటువంటి వివరాలు, పోలీసుల దగ్గర నుంచి మనకు అందుతున్నటువంటి కొంత సమాచారం మేరకు ఆ యొక్క ఎవరైతే హత్యకు గురైనటువంటి వెంకటమాధవి ఎవరైతే ఉన్నారో వెంకటమాధవి పూర్తిగా ఆమెకు సంబంధించినటువంటి ఎముకలని పొడిగా చేసి అంటే ముక్కలుగా నరికి మెత్తటి మాంసాన్ని వేరుగా చేసి అలాగే బోన్స్ని వేరుగా చేసి మెత్తగా ఉన్నటువంటి ఆ ముక్కల్ని ఆ వేడి నీళ్ళల్లో అంటే హీటర్ తోటి వేడి నీళ్ళు వేడి చేసి ఆ వేడి నీళ్ళల్లో ఆ మెత్తటి మాంసాన్ని వేసిన తర్వాత బొక్కలని ఒక పేనం పైన వేంపిన తర్వాత వాటిని అన్నింటిని కూడా మిక్సీ చేసి పౌడర్గా చేసిందనేది ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న ఆధారం కూడా లేదు. సో పౌడర్ అయిన తర్వాత చిన్న ప్యాకెట్లలో కలుపుకొని ఇక్కడ ఉన్నట్టు ఉంటే కొంత అనుమానం వస్తుంది, పోలీసులకు దొరకకుండా ఆనవాళ్ళు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పక్క గల్లీలో కావచ్చు పక్క సంబంధించిన ఏరియాలో కూడా వేసిందన్నట్టు కూడా చాలా వినపడతా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం.
మనమైతే ఇక్కడ నుంచి అయితే పోయేందుకైతే వీలు లేదు. సో ట్రై అయితే చేద్దాం, మనం పైన కొన్ని మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదైతే లోపలికైతే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇక్కడైతే లాక్ వేసింది కాబట్టి ఓకే, చూస్తూ ఉన్నాం కదా. లోపలికైతే నేను దిగేసిన ఇక్కడ నుంచి మనం మరి మెట్ల మార్గంగా, ఇక్కడ నుంచి మెట్లు కనపడతా ఉన్నాయి, మెట్ల మార్గంగా మనం లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్, అలాగే సెకండ్ ఫ్లోర్లో కార్నర్లో ఉన్నటువంటి ఆ రూమ్, మరి ఆ రూమ్లో ఏం జరిగింది, ఒక పక్కన ఒక కిటికీ మాత్రం ఓపెన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాంట్లో నుంచి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం, ఏం జరిగింది, ఎక్కడన్నా ఇంకా సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకేమైనా దొరుకుతాయా, వీటికి సంబంధించినటువంటి దాన్ని పూర్తి వివరాలను కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో లోపలికైతే మనం వచ్చేసినాం, మనం మెట్ల మార్గంగా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ సంబంధించినటువంటి కేసు పోలీసులకు కూడా సవాల్గా మారింది. ఇప్పటికి సైతం కూడా ఎక్కడ కూడా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరికినటువంటి పరిస్థితి లేదు, కనీసం చిన్న వెంట్రుక కూడా దొరికినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక పక్కన తన భార్య మిస్సింగ్ అయిందని చెప్పేసి వెంకట మాధవికి సంబంధించిన తన భార్య యొక్క తల్లిదండ్రులతోటి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ జిల్లాలగూడలో. మరో పక్కన దాని తర్వాత తన అల్లుడైనటువంటి గురుమూర్తి పైన అనుమానం వచ్చిన తర్వాత పూర్తిగా తన అల్లుడే హత్య చేసి ఉంటాడన్నటువంటి ఒక అనుమానంతో మాత్రం వాళ్ళ అల్లుని పైన కూడా కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత అల్లుని విచారించిన తర్వాత ఆ యొక్క విచారణలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది, నేనే మా భార్యను కూడా చంపినా అని చెప్పేసి. సో లోపలికైతే రావడం జరిగింది, గేట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో చూద్దాం, ఇదే సంబంధించినటువంటి ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్లోనే వాళ్ళు ఉండేటువంటి ఇంటి దగ్గరికి, అంటే ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో 2 రూములు మాత్రమే ఉన్నాయి. ఈ 2 రూములలో ఒకరేమో ఇంకా వేరే సంబంధించినటువంటి నైబర్స్ ఇక్కడ కనపడతా ఉంది కదా, ఇదే స్పష్టంగా గురుమూర్తి కావచ్చు, హత్యకు గురైనటువంటి వెంకటమాధవి ఉన్నటువంటి ఇల్లు కూడా ఇదే. ఇల్లు మనకు స్పష్టంగా కనపడతా ఉన్నది, వెంకటమాధవికి సంబంధించినటువంటి ఇల్లు. అలాగే గురుమూర్తి ఈ సంబంధించినటువంటి ఇంట్లోనే వెంకటమాధవిని అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రి సైతం కూడా ఇక్కడ వాషింగ్ మిషన్ కావచ్చు, మిగతా సంబంధించిన కూరగాయలు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఒక బకెట్ కూడా కనబడతా ఉంది స్పష్టంగా. ఈ బకెట్లో మనకు ఇగో ఒక వైన్ బాటిల్ సంబంధించినటువంటి, అంటే మందు బాటిల్ సంబంధించినటువంటి విస్కీ బాటిల్ ఇగో ఈ సంబంధించినటువంటి బకెట్లోనే కనబడతా ఉంది. మరి ఒక పక్కన ముక్కలుగా అయిన తర్వాత మరి గురుమూర్తి ఈ యొక్క బకెట్లోనే ఆ మాంసం ముద్దలు వేసుకొని బయటికి వెళ్ళినట్టుగా ఒక పక్కన పోలీసులు కూడా చెప్తాను. సరే ఒకేసారి మరి ఆయన ఈ బకెట్లోనే వేసుకొని వెళ్ళేటువంటి, అంటే 55-60 కేజీలు ఉండేటువంటి వెంకటమాధవిని ముద్దలుగా చేసిన తర్వాత మరి ఒకటేసారి ఆయన బయటికి వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలో బయట పట్టుకొని బయటికి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. మరి ఒకటేసారి మరి ఆయనే మరి తీసుకొని వెళ్ళాడా, లేకపోతే ఇంకెన్నిసార్లు తీసుకొని వెళ్ళిండు అనేది కూడా మనం చూడాల్సినటువంటి ఆ పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎక్కడ కూడా ఒక్కటి క్లూ కూడా పోలీసులు అయితే మాత్రం సమకూర్చకపోయిండు. సో ఒకసారి ఈ డోర్ను కూడా తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కిటికీ మాత్రమే ఓపెన్గా ఉంది, ఇలా మనకు అర్థమవుతా ఉంది. లోపల కిచెన్ మాత్రం కనబడతా ఉన్నది. ఈ కిచెన్లో ఆల్రెడీ కుక్కర్ కూడా కనబడతా ఉంది మనకు స్పష్టంగా. ఆ కుక్కర్లోనే మరి వెంకటమాధవిని ముక్కలుగా చేసి ఏమైనా మరి చంపిన తర్వాత ముక్కలుగా చేసి ఈ కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత ఆ మాంసం ముద్దలని ఎండబెట్టి, అంటే ఒక పక్కన చిన్న చిన్న ముక్కలుగా చేసి దాని తర్వాత వేడి నీళ్ళల్లో కొంత మాంసాన్ని వేసి దాని తర్వాత వాటిని ఆరబెట్టిన తర్వాత మరి పొడిగా చేసి బయటికి తీసుకువెళ్ళిండా, లేకపోతుంటే ఈ యొక్క కుక్కర్లోనే ఉడకపెట్టిన తర్వాత మాంసం ముద్దలుగా చేసి మరి ఇక్కడ నుంచి ఏమైనా తీసుకువెళ్ళిండా లేదా అనేది కూడా చూడాలి. ఈ దిశగానే పోలీసులు సైతం కూడా ఆ సంబంధించినటువంటి వివరాలను లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. పూర్తిగా ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు సైతం కూడా పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ కిచెన్ అయితే మనకు కనబడతా ఉన్నది. సో ఎక్కడ కూడా పెనుగులాట జరిగినటువంటి అదైతే లేదు, మొత్తం ఇల్లు కూడా శుభ్రంగా కనబడతా ఉన్నది. ఎక్కడ కూడా వాసన రాకుండా, ఎక్కడ కూడా స్మెల్, డెడ్ బాడీకి సంబంధించినటువంటి స్మెల్ రాకుండా మరి ఫినాయిల్ వేసి ఈ యొక్క ఇల్లును కూడా శుభ్రం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేగాక ఇంకో సంబంధించినటువంటి ఆవిడతోటి మాత్రమే సంబంధం ఉందన్నటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నాయి. పక్కా ప్రణాళికతోటే భార్యను కూడా హత్య చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అయితే భార్యను హత్య చేసేదానికంటే ముందుగానే, అంటే దాదాపుగా 2-3 నెలల క్రితమే ఒక వెబ్ సిరీస్ను కూడా ఆయన చూసినట్టుగా తెలుస్తుంది. ఆ వెబ్ సిరీస్లో అంటే ఒకవేళ కనుక బాడీని ఎలా మాయం చేయాలి, ఆధారాలు లేకుండా ఎలా మాయం చేయాలి,
చేయాలి అన్నటువంటి దానిపైన కూడా ఆయనే కొంత సమాచారాన్ని కూడా ముందుగానే సేకరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క వెబ్ సిరీస్లో ఏ విధంగానైతే డెడ్ బాడీని పోలీసులకు దొరకకుండా, ఆనవాళ్ళు దొరకకుండా, ఎలాంటి క్లూస్ టీమ్ కూడా ఆధారాలు దొరకకుండా ఏ విధంగా చేయాలన్నటువంటి దానిపైన ఆయన అప్పటికే ఒక సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారాన్ని సైతం కూడా ఒక వెబ్ సిరీస్ ద్వారా కనుక్కున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి బకెట్ నీళ్ళల్లో మరి హీటర్తో ఉడకబెట్టినట్టుగా ఒక దారుణమైనటువంటి సంఘటన. అసలు మనం ఇట్లా చెప్పుకుంటూ పోతేనే ఎంతో మనం వింటూ ఉంటేనే ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తూ ఉన్నది. అంత ఒక దాదాపుగా 13-15 ఏళ్ళుగా తన భార్యతోటి ఉన్నటువంటి గురుమూర్తి అంత కిరాతకంగా ఎలా చంపిండు? ఒక పక్కన మద్యం మత్తులో ఉండి మరి ఈ సంబంధించినటువంటి ఇక్కడ కనబడుతూ ఉంది, ఇక్కడ మందు బాటిల్తో పాటు మిగతా సంబంధించినటువంటి ఇక్కడ నుంచి కనబడుతుంది. మందు బాటిల్ కూడా ఇక్కడ ఈ కిచెన్లో స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దాంతోపాటు తను తినడానికి స్టఫ్ అక్కడ కారాను ఇంకా మిగతా సంబంధించింది అటు పక్కన కనబడతా ఉంది. ఆ మందు బాటిల్, ఆ బాటిల్ కూడా కనబడతా ఉండేది. అంటే 2 రోజులుగా పూర్తిగా నిద్ర లేకుండా 2 రోజుల పాటు చిన్న చిన్న సంబంధించినటువంటి ముక్కలను చేయడంతో పాటు అంటే మెత్తగా ఉన్నటువంటి ముక్కలు ఒక పక్కన, బొక్కలుగా ఉన్నటువంటి వాటిని ఒక పక్కనగా వేరు చేసి వాటిని మెత్తగా ఉన్నటువంటి వాటినేమో వేడి నీళ్ళల్లో పెట్టి ఉడకబెట్టడం, దాని తర్వాత బొక్కలుగా ఉన్నటువంటి ఏమో చిన్న పేనం పైన ఆ బొక్కలను కూడా వేడి చేయడం, వేడి చేసిన తర్వాత ఆ బొక్కలని పొడిగా చేయడం, మరో పక్కన బకెట్ నీళ్ళల్లో వేడైనటువంటి మాంసం ఏదైతే ఉందో దాన్ని ముద్దలుగా చేసి పక్కన ఉన్నటువంటి జిల్లెడగూడలో ఉన్నటువంటి చందన చెరువులో పడేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఒకసారి ఈ సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం అంటే ఇంకొక మహిళతోటి కలిసి ఉండాలన్నటువంటి ఆలోచనతో ఒక పథకం ప్రకారమే భార్యను అంతమొందించినట్టుగా తెలుస్తూ ఉంది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి మరి బకెట్ల నీళ్ళల్లో వేసి హీటర్తో ఉడికించి మాంసాన్ని ముద్దలుగా మార్చి సమీపంలో ఉన్నటువంటి చెరువులో వేసినట్టుగా నిందితుడైతే పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంత పాశవికంగా వ్యవహరించడానికి ఓ వెబ్ సిరీస్ నుంచి ప్రేరణ పొందినట్టుగా పోలీసులు కూడా గుర్తించడం జరుగుతూ ఉన్నది. అయితే ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందినటువంటి పుట్ట గురుమూర్తికి మరి అదే సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి వెంకటమాధవికి అలా 13 ఏళ్ల క్రితం కూడా వీళ్ళకు వివాహం అయిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళకు 2 పిల్లలు ఉన్నారు, ఒకరు బాబు ఒక పాప కూడా ఉన్నది. అయితే గురుమూర్తి ఆర్మీలో ఒక జవాన్గా పనిచేసి నాయక్ సుబేదర్గా పదవి విరమణ కూడా పైన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి కాంచన్బాగు డిఆర్డిఓ కాంట్రాక్ట్లో భద్రత సిబ్బందిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కొన్నేళ్లుగా తన సమీపమైనటువంటి బంధువు అయినటువంటి ఒక మహిళతోటి వివాహేతర సంబంధం ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. సో అంతేకాకుండా 13-14 తేదీలు ఏవైతే ఉన్నాయో 13-14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం పూట ఆయన సోదరింటికి కూడా వీళ్ళిద్దరు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వేరే మహిళతోటి గురుమూర్తికి ఉన్నటువంటి కొన్ని ఫోటోలను ఆమె చూడడం, వాళ్ళ భార్య అయినటువంటి వెంకటమాధవి గురుమూర్తితో ఉన్నటువంటి ఇంకో మహిళతో ఉన్నటువంటి ఫోటోలు చూడడంతో ఆ రోజు 15వ తారీఖున ఇంట్లో గొడవ అయినట్టుగా తెలుస్తుంది. ఆ గొడవ నేపథ్యంలో ఒకేసారి గురుమూర్తి వెంకటమాధవిని నెట్టేయడంతో గోడకి తల బలంగా తగలడం, దాని తర్వాత స్పృహ తప్పి కింద పడడం, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఆమె చనిపోయిందని చెప్పేసి ఆయన నిర్ధారించుకున్న తర్వాత మరి ఎట్లా ఈ సంబంధించినటువంటి బాడీని మరి డిస్పోజ్ చేయాలన్నటువంటి దానిపైన మాత్రం ప్రధానంగా దాంట్లో ఉన్నటువంటి వెబ్ సిరీస్ ఆధారంగా మరి ఆయన ప్రధానంగా వెబ్ సిరీస్లో ఉన్నటువంటి ఏదైతే ఉంటే విజువల్స్ కావచ్చు ఆ సంబంధించినటువంటి వాటి ప్రకారం ఆ యొక్క వాళ్ళ భార్యని మరి పూర్తిగా ఇక్కడ ఉండొద్దన్నటువంటి ఉద్దేశంతో ఒకవేళ కనుక తెలిస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది అన్నటువంటి ఆలోచనతోటి మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులతో అంటే వాళ్ళ వెంకటమాధవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులతోటి జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దాంట్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమని అంటే తన యొక్క భార్య కనబడట్లేదు, 2 రోజులుగా చిన్న చిన్న గొడవలతోటి ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి ఒక పక్కన పోలీసులకి వెంకటమాధవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులతో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత అంటే ఆయన అప్పటికే 15వ తేదీన ఆమె హత్య చేసిన తర్వాత పోలీసు వాళ్ళ సంబంధించిన అత్తమామలకి ఫిర్యాదు చేయడం, అత్తమామలతో చెప్పడం జరిగింది. అంటే మీ యొక్క కూతురు కనిపించట్లేదు, 2-3 రోజులుగా గొడవ అయిపోయింది, 2-3 రోజుల కానించి కనబడట్లేదు అని చెప్పేసి ఆ సంబంధించిన వెంకటమాధవి తల్లిదండ్రులకు కావచ్చు ఇప్పుడు గురుమూర్తికి అత్తమామలకు కూడా చెప్పడం జరిగింది. సో దాని తర్వాత 2-3 రోజుల తర్వాత కూడా కొంత అనుమానం కూడా రావడం జరిగింది. ఎవరికి గురుమూర్తికి సంబంధించినటువంటి అత్తమామలకి ఒకవేళ కనుక మా అల్లుడు కూడా కొన్ని రోజులుగా ప్రవర్తన సరిగ్గా ఉండట్లేదు, భార్యతో గొడవలు కావడం జరుగుతుంది, ఇటీవల పుట్టింటికి కూడా రావడం జరిగింది అన్నటువంటి ఆ యొక్క అనుమానంతో పోలీసులు ఆ దిశగా విచారిస్తున్నటువంటి సందర్భంలో గురుమూర్తిని పోలీసులు
పోలీసులు తమదైనటువంటి శైలిలో విచారిస్తున్నటువంటి సందర్భంలో విస్తుపోయేటువంటి వాస్తవాలను బహిర్గతం చేయడం జరిగింది. నా భార్యను నేనే చంపిన, దమ్ముంటే నన్ను కోర్టులో ప్రొసీడ్ చేయండి, ఒకవేళ ఎలాంటి సాక్ష్యాలు ఉన్నట్టయితే నేను కోర్టులో నేను నిరూపించుకుంటా అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్తున్నాడంటే మరి ఆధారాలను లేకుండా ఏ విధంగా చేసిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్కన పోలీసులు కావచ్చు, క్లూస్ టీమ్ కావచ్చు, ఆధారాలను సేకరించేటువంటి పనిలో వాళ్ళందరూ కూడా నిమగ్నం అయిపోయారు. ఎక్కడ ఏ ఆధారం, చిన్న ఆధారం కూడా ఇప్పటికి కూడా దొరకనట్టుగా తెలుస్తూ ఉంది. మరి ముక్కలని ఇప్పుడు ముక్కలుగా చేసినటువంటి ఆ ముక్కల్ని మరి చెరువులో వేసిండా, ఇంకెక్కడ వేసిండు, ఏం చేసిండు, ఆ ముక్కలని అసలు చిన్న చిన్న ముక్కలను ఏ విధంగా కట్ చేసిండు అనేది కూడా మరి పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి ఇంట్లో ఏదైతే మనం ఇంట్లో చికెన్ మటన్ కట్ చేసుకునేటువంటి మొద్దు ఏదైతే ఉంటుందో ఆ మొద్దు అలాగే 2 కత్తులను కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటికి సైతం కూడా మరి మద్యం బాటిల్ మనకు పూర్తిగా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మద్యం బాటిల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇది కనబడతా ఉన్నది. ఇది జస్ట్ మనకు ఈ బాటిల్ సైతం కూడా అది ఆమెను మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బాటిల్ సంబంధించినటువంటి క్యాప్ ఈ క్యాప్ కూడా మనకు కనబడతా ఉన్నది. ఈ సంబంధించినటువంటి క్యాప్ను దీనిలో పడేసి మద్యం బాటిల్ మాత్రం లోపట ఉంది. మరి మద్యం బాటిల్ మాత్రం లోపల ఉంది. అంటే 2 రోజులు నిద్ర లేకుండా ఒక పక్కన ఆ యొక్క సంబంధించినటువంటి ఆ తలను వేరు చేసి ఇప్పుడు మనం ఏదైతే ఆ గొర్రెను కానీ మేకను కానీ అంటే ఆ తలని ఏ విధంగానైతే మనం అంటే మనం ఆ తలని గొర్రెది కానీ మేకది కానీ ఏ విధంగానైతే మనం ఆ గ్యాస్ పైన వేడి చేసి ఆ సంబంధించిన వెంట్రుకలు ఎలాగనైతే తీసి మనం కర్రీలుగా చేసుకుంటామో సో అదే విధంగా ఆమె సంబంధించినటువంటి తలని గ్యాస్ పైన కాల్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో అట్లాంటి కాల్స్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నైబర్స్ ఏంటి దుర్వాసన వస్తూ ఉందో ఏంది అని చెప్పేసి గురుమూర్తిని అడిగినటువంటి సందర్భంలో గురుమూర్తి ఏమని చెప్పడం జరిగిందంటే మేము మేక తలను తీసుకురావడం జరిగింది, దాన్ని వేడి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క స్మెల్ బయటకు వస్తుందని చెప్పేసి తప్పించుకున్నటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. సో దీని తర్వాత మళ్ళీ ఒకసారి అల్లుని పైన అనుమానం వ్యక్తం చేయడం తర్వాత అల్లుని విచారిస్తున్నటువంటి సందర్భంలో ఆయనే మొత్తం ఈ సంబంధించినటువంటి విస్తుపోయేటువంటి నిజాలను బహిర్గతం చేయడం జరిగింది. సో 4 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు మరి ఇప్పటికీ ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో మరి కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో వాళ్ళు సైతం నిమగ్నమైపోయిన ఇప్పటికీ సైతం కూడా ఈ రోజు వరకు అంటే 15వ తారీఖున హత్య జరిగినప్పటికీ ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క క్లూను కూడా ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలేదు. ఒక్క క్లూ కూడా ఇప్పటి వరకు బయట దొరకలేదు. ఒక పక్కన ఏదైతే చందన చెరువు ఉందో జిల్లెలగూడలో ఉన్నటువంటి చందన చెరువు దగ్గర కూడా పోలీసులు కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడైనా ఆ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఆ ముక్కలు కానీ ఏమైనా దొరుకుతాయి కావచ్చు అన్నటువంటి ఆ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఈ ఇంటికి మాత్రం తాళం వేసి ఉంది. సో ఈ సంబంధించినటువంటి బకెటే కావచ్చేమో మేబీ ఈ బకెట్లోనే తీసుకువెళ్ళినట్టుగా మరి కొందరైతే చెప్తా ఉన్నారు. సో బకెట్లో మరి ఈ మాంసం ముద్రలను తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ సంబంధించినటువంటి ఈ యొక్క బకెట్లోనే మరి ఆయన తీసుకెళ్లేటువంటి అంటే చిన్న చిన్న ముక్కలు నరికిన తర్వాత 55-60 కేజీలు ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి చిన్న చిన్న ముక్కలని మరి ఒకటేసారి ఆయన బకెట్ తోటి బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి ఒకటేసారి ఈ బకెట్లో తీసుకువెళ్ళి మరి పడేసిందా లేకపోతే ఇంకా వేరే సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న మోరీలు ఉన్నాయి, ఆ మోరీలు కానీ ఆ డ్రైనేజీలు కానీ ఏమైనా పడేసిందా అన్నటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ఏదేమైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇది ఒక సంబంధించినటువంటి ఒక అతి కిరాతకంగా తన సొంత భార్యని కూడా చంపినటువంటి ఈ ఘటన పట్ల పోలీసులు సైతం కూడా సీరియస్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే సంబంధించినటువంటి ఇల్లు పూర్తిగా కూడా పోలీసులు మాత్రం ఈ దిశగానే కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జిల్లాలగూడలో ఉన్నటువంటి పోలీసులు కానీ బాలనగర్లో ఉన్నటువంటి పోలీసులు సైతం కూడా ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మనం లోపల దృశ్యాలు చూసినట్టయితే ఎంత భయంకరంగా ఉన్నాయంటే అక్కడ ఆ గ్యాస్ దగ్గర ఏదైతే ఆ గ్యాస్ పైనే ఆ ఎముకలను వేడి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వేడి నీళ్ళను కూడా అక్కడే వేడి నీళ్ళు చేసి ఆ దాంట్లో ముక్కలు వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రెండోది ఆ యొక్క మెత్తడి మాంసాన్ని వేరు చేసి అలాగే బొక్కలను వేరు చేయడం అది ఎంత కిరాతకంగా అంటే మధ్య మత్తులో మొత్తం పూర్తి సంబంధించినటువంటి దారుణానికి గురుమూర్తి ఒడిగట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఒక పక్కన గురుమూర్తి ఇట్లా చేస్తాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించి ఉండరేమో. తాను కట్టుకున్నటువంటి భార్య సైతం కూడా చిన్న చిన్న అనుమానాలు ఉంటే సరే సర్ది చెప్పుకోవాల్సినటువంటి తన యొక్క సంబంధించినటువంటి భర్త ఇంత కిరాతకానికి ఒడిగడతాడని ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో. అంటే గత కొద్ది రోజులుగా ఎట్టి పరిస్థితుల్లో తన భార్యని అంతమొందించుకోవాలి, తనకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ఎఫైర్ ఉన్నదని చెప్పేసి ఒక పక్కన, లేకపోతే ఈమె పైన కొంత అనుమానం పెంచుకున్నాడు అన్నటువంటి మరో పక్కన వాదనలు వినపడతా ఉన్నప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి ఈ సంబంధించిన వ్యవహారంలో
మరి పోలీసులు అయితే ఏ విధమైనటువంటి కంక్లూడ్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడు చూడాలి. మరి ఇప్పటి వరకు ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్లు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళైతే మాత్రం ఇప్పటివరకు ఆధారాలు లేవని చెప్తా ఉన్నది. సో ఇక్కడ మనకు ఎక్స్క్లూజివ్గా అయితే కనబడతా ఉన్నది. ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి పూల కుండి ఏదైతే ఉందో ఈ పూల కుండీలో సైతం కూడా ఒక చాకు కనబడతా ఉన్నది. సో మనకి ఇక్కడ కనబడతా ఉంది, ఇంకో ఈ చాకు కనబడతా ఉన్నది. మరి ఈ చాకు మరి ఎక్కడిది, ఈ పూల కుండీలోకి ఎక్కడికి వచ్చింది? మరి పోలీసులు ఇప్పటివరకు అయితే దీన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి మనం కూడా ఒకసారి అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నేనైతే మాత్రం కచ్చిపుతో పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నా. సో ఇక్కడైతే ఈ చాకు కనబడతా ఉన్నది. ఇగో ఈ చాకు మరి ఇది చిన్న చిన్న సంబంధించినటువంటి మనమైతే మన తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మనకైతే ఇది దొరికినటువంటి చాకు ఇది. మనము అంటే మరి ఈ పూల కుండీలోనే ఉంది, ఇది బయట ఉన్నటువంటి ఆ పూల కుండీలో ఉన్నటువంటి ఈ చాకు. మరి ఈ చాకుతో ఏమైనా అంటే మనం ఏదైనా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఏమైనా మెత్తడి మాంసాన్ని వేరు చేయాలంటే ఇటువంటి చిన్న చిన్న చాకులను యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇటు మరి ఈ చాకు అయితే దీంట్లో కనబడతా ఉన్నది, స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఈ చాకుతో ఇంకా బాడీలో ఉన్నటువంటి పార్ట్ని ఏమైనా డివైడ్ చేసిందా? సో ఈ చాకుతో పాటు ఈ చాక్ అయితే కనబడతాం. మరి పోలీసులు అయితే ఇప్పటివరకు అయితే మాత్రం దీన్ని అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు. సో దీంతో పాటు ఇక్కడ మనకు ఏదైతే ఇక బకెట్ కూడా కనబడతా ఉన్నది. ఈ సంబంధించినటువంటి బకెట్ను కూడా మనం ముట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మనకు ఇది ఇటీవల సీల్ లీక్ చేసినటువంటి బాటిల్గానే కనబడతా ఉన్నది. ఇది మరి మర్డర్ చేసిన తర్వాతనే మరి ఆ ధైర్యం చాలక అటువంటి చిన్న చిన్న ముక్కలు చేయాలంటే తన 13 సంవత్సరాలుగా తనతోటి కాపురం చేసినటువంటి భార్యని ఆ విధంగా ముక్కలుగా నరకడం, మరి తనకి ధైర్యం చాలక మందు తాగిన తర్వాత అంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మరి ఈ యొక్క విస్కీ బాటిల్ తీసుకొచ్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ సంబంధించినటువంటి బకెట్లోనే ఇక్కడ సంబంధించినటువంటి ఇవన్నీ కనబడతా ఉన్నాయి. సో వీటిని మరి కొన్ని కాగితాలు కూడా కనబడతా ఉన్నాయి, వాళ్ళ పిల్లలకు సంబంధించిన కావచ్చేమో. సో దీంట్లో మనం చూసినట్టయితే ఉంటే ఈ కాగితాలకు సంబంధించినవి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు అనుకుంటా, ఆ పిల్లలకు సంబంధించినవి ఈ కాగితాలు కనబడుతూ ఉన్నాయి. సంబంధించినటువంటి కొంత ఫుడ్ కూడా దాంట్లో వేస్టేజ్ ఫుడ్ కనబడతా ఉన్నది. మరో పక్కన ఇంకా మిగతా సంబంధించినటువంటి ఈ ఫుడ్ ప్యాకెట్లు కనబడతా ఉన్నాయి. దాని తర్వాత ఆమెకు సంబంధించినటువంటి ఎవరైతే హత్యకు గురైనటువంటి వెంకటమాధవికి సంబంధించినటువంటి దుస్తులు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఈ బకెట్లో కూడా ఇంకా అంటే తిని పడేసినటువంటి వేస్ట్ ఫుడ్ కూడా ఈ సంబంధించినటువంటి డస్ట్బిన్లో అయితే కనబడతా ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా ఇంట్లోనే ఈ వ్యవహారం అంతా, ఈ తతంగం అంతా కూడా ఈ ఇంట్లోనే జరిపించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ దీంట్లో ఏదైతే సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఉండొద్దన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఒక వెబ్ సిరీస్ను చూసిన తర్వాత ఇట్లాంటి నేరానికి ఒడిగట్టినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. లోపల సంబంధించినటువంటి విజువల్స్ సైతం కూడా మరోసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి లోపల ఉన్నటువంటి ఆ విజువల్స్ను చూసినట్టయితే ఉంటే ఆ గ్యాస్కి సంబంధించినటువంటి ఆ దగ్గర కూడా వేడి నీళ్ళకు సంబంధించినటువంటి గిన్నెతో పాటు అక్కడ ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా నరికేటువంటి ఆ మొద్దు కూడా కనబడతా ఉన్నది, అంటే చెక్క మొద్దు ఒకటి కనబడతా ఉన్నది. మరొక పక్కన ఆ పక్కనే వేడి నీళ్ళకు సంబంధించినటువంటి ఒక గిన్నెతో పాటు అక్కడ మందు బాటిల్ కూడా, వైన్ బాటిల్ విస్కీ బాటిల్స్ అయితే కూడా ఇక్కడ కనబడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే 13, 14 తేదీల్లో వాళ్ళ సోదరింటికి వెళ్ళిన తర్వాత 15వ తారీఖు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ భార్య అయినటువంటి వెంకటమాధవిని హత్య చేసినట్టుగా ఈ సంబంధించినటువంటి విజువల్స్ చూసిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటి వరకు సైతం కూడా పోలీసులు ఎక్కడ కూడా ఒక క్లూను కూడా ఇప్పటి వరకు దొరకబట్టినటువంటి పరిస్థితి లేదు. కేవలం తాను నా భార్యను నేనే హత్య చేసినని చెప్పేసి చెప్పినటువంటి ఆధారం తప్పించి ఇప్పుడు వాళ్ళ భార్యను ఈయనే హత్య చేసిందా కేవలం ఆయన చెప్పినటువంటి మాటలే తప్పించి వాళ్ళు పోలీసులు మాత్రం ఇప్పటి వరకు సైతం కూడా ఒక ఆధారాన్ని కూడా సేకరించినటువంటి పని అయితే కనబడట్లేదు. పూర్తిగా ఈ సంబంధించినటువంటి ఈ ఇల్లునైతే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కింద ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి వాళ్ళని కూడా పోలీసులు కాల్ చేపించిండ్రు. అంతేకాకుండా కొంత భయాందోళనకు గురైనటువంటి ఈ స్థానికులు సైతం కూడా ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఈ సెకండ్ ఫ్లోర్లో 2 రూములు ఉన్నాయి. ఈ 2 రూములలో కూడా ఒకటేమో గురుమూర్తిది, ఇక పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళు కూడా లేరు. మరొక పక్కన ఇంటి ఓనర్లు సైతం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చూద్దాం ఇప్పుడు మళ్ళీ జిల్లెలగూడలో ఉన్నటువంటి చందన చెరువు దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చందనగూడ చెరువులో మరి ఇప్పటికే ముక్కలుగా నరికి పొడి చేసిన తర్వాత ఆ చెరువులో పడేశాడన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఆ చెరువులో సైతం కూడా పోలీసులు సైతం కూడా ఆ దిశగా కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగింది, నిజంగా కూడా ఆ చెరువులో పొడి చేసి పడేసిండా, లేకపోతే మాంసం ముద్దలుగా చేసి ఏమైనా పడేసిండా, నిజంగా కూడా వాటర్ హీటర్లో వేడి చేసిండా, లేకపోయినట్టయితే ముక్కలుగా నరికి పేనం పైన వేంపి మరి ఏం చేసింది అన్నటువంటి దానిపైన ఈ అన్నిటిని కూడా కేవలం గురుమూర్తే చెప్తా ఉన్నాడు. ప్రత్యేకంగా గురుమూర్తే చెప్తా ఉన్నాడు, నేను మా భార్యను చంపినా, ఏం చేస్తారో చేసుకోండి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా,
ఆధారం ఉంటే కోర్టులో ప్రొసీడ్ చేయండి, నేను కోర్టులో తెలుసుకుంటామని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పటివరకు కూడా ఎట్లాంటి ఆధారాలు ఇప్పటివరకు పోలీసులు సమకూర్చట్లేదు. ఇంకొక పక్కన ఏదైతే ఆధారాలు ఉండవని చెప్పేసి, ఆధారాలు దొరకవి పక్కాగా అని చెప్పేసి గురుమూర్తి కూడా ఇప్పటికి కూడా నమ్ముతా ఉన్నాడు. గతంలో మనం ఒక సినిమాలో దృశ్యం సినిమాలో ఏ విధంగా మర్డర్ చేసిన తర్వాత ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా గురుమూర్తి వాళ్ళ భార్యను చేసినటువంటి ఈ హత్య ఏదైతే ఉందో, ఈ హత్యలో కూడా సేమ్ దృశ్యం సినిమాను తలపించినటువంటి విధంగానే ఈ యొక్క హత్య కనబడతా ఉన్నది. అంటే 13 సంవత్సరాలుగా 2 పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక సంబంధించినటువంటి మహిళతోటి వివాహేతర సంబంధం ఉన్నదన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. లేదు తన భార్య అయినటువంటి ఇప్పుడు మృతి చెందినటువంటి మాధవి ఎవరైతే ఉందో, ఈ మాధవి పైనే అనుమానం పెంచుకున్నాడు. గతంలో ఈయన ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నటువంటి దశలో మరి ఆయన ఆర్మీలో ఉన్నటువంటి సందర్భంలో ఈ భార్యకు ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది అన్నటువంటి ఒక అనుమానాన్ని ఆయన పెంచుకోవడం ద్వారా ఇప్పుడు ఆమెను హత్య చేసినట్టుగా ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. పోలీసులు సైతం కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా నోరు మెదపట్లేదంటే దీనికి ఇప్పటి వరకు ఆధారాలు లేవనే మనకు ఇప్పటికీ కూడా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి పోలీసులు ఏ విధంగా దీనికి ముగింపు పలుకుతారు, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ సమాచారాన్ని గురుమూర్తి ఇంకా ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాడు అనేది కూడా మనం చూడాలి. వారం రోజులు అవుతున్నప్పుడు కూడా ఈ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటివరకు అయితే ఫుల్ స్టాప్ పడేటువంటి పరిస్థితి కనబడట్లేదు. చూద్దాం మరి మనం ఒకసారి జిల్లలగూడలో ఉన్నటువంటి ఆ చెరువు దగ్గర కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటిది, అక్కడ పోలీసులు ఉన్నారా లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎటువంటి సమాచారం ఉంది అన్నటువంటి దానిపైన కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే మనం వెళ్ళైతే చేద్దాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి గురుమూర్తి నివాసం ఉండేటువంటి ఇల్లు. అంతేకాకుండా వెంకటమాధవిని హత్య చేసినటువంటి ఇల్లు రూమ్ కూడా ఇదే. సో ఎంత కిరాతంగా హత్య చేసిండో మనకు ఈ సంఘటన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. బకెట్లో తీసుకొని డెడ్ బాడీకి సంబంధించినటువంటి ముక్కలని మరి పక్కన ఉన్నటువంటి చెరువులో పడేసిండి ఆ భార్యకు సంబంధించిన ఆనవాళ్ళు దొరకకుండా అని చెప్పేసి ఏదైతే ఈ సంబంధించిన విషయంతో పోలీసులు అయితే మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఒక భయంకరమైనటువంటి విధంగా హత్య చేయవచ్చా అన్నటువంటి తీరుగా ఈరోజు గురుమూర్తి వాళ్ళ భార్య అయినటువంటి వెంకటమాధవిని చంపడం ద్వారా మరి నిజంగా కూడా పోలీసులు సైతం కూడా ఆశ్చర్యానికి గురి అవుతా ఉన్నారు. లేకపోతే ఈయనతో పాటు ఇంకెవరైనా కలిసి చేసిందా లేకపోతే ఈయన ఒక్కడే చేసిందా, ఎందువల్ల చేసిందా అన్నటువంటి ఆధారాలను సేకరించేటువంటి పనుల్లో మాత్రం పోలీసులు అయితే నిమగ్నమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇప్పటి వరకు గురుమూర్తి ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటనను వివరించేటువంటి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు గురుమూర్తి వాళ్ళ భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన తర్వాత ఆ యొక్క ముక్కలను కానీ ఆ సంబంధించినటువంటి ఎముకల పొడిని కానీ ఇదే సంబంధించినటువంటి జిల్లెలగూడలో ఉన్నటువంటి చందన చెరువులో పడేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే సంబంధించినటువంటి చెరువులో ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన తర్వాత చిన్న ముక్కలుగా నరికి వేడి నీళ్ళల్లో వేడి చేసిన తర్వాత ఆ మాంసం ముద్దలని ఇక్కడికి తీసుకొచ్చి ఈ చెరువులోనే పడేసినట్టుగా పోలీసులు అయితే మాత్రం అనుమానిస్తూ ఉన్నారు. ఇదే చెరువులో పడేసినామని చెప్పేసి నిందితుడైనటువంటి ఆర్మీ మాజీ జవాన్ అయినటువంటి గురుమూర్తి అలాగే వెంకటమాధవి అయినటువంటి తన భర్త మరి పోలీసుల ముందు చెప్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో పోలీసులు ఆయనను విచారిస్తున్నటువంటి సందర్భంలో కానీ అదుపులో తీసుకుంటున్నటువంటి సందర్భంలో కానీ మరి ఆయన ఫుల్గా మందు కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అంతే పూర్తిగా ఒక పక్కన తన భార్య యొక్క డెడ్ బాడీని చిన్న ముక్కలుగా నరకాలన్నా, ఆ సంబంధించినటువంటి మాంసం ముద్దలుగా చేయాలన్నా, వాటిని ఎముకలని చిన్న పేనం పైన వేంపాలన్నా కానీ ధైర్యం చాలకపోవడంతో 2 రోజులుగా పూర్తిగా కూడా మద్యం మత్తులోనే ఉండి ఆ సంబంధించినటువంటి తతంగాన్ని అంతా కూడా 2 రోజులుగా పూర్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే 15వ తారీఖు మర్డర్ చేసిన తర్వాత 15వ తారీఖు సాయంత్రం మర్డర్ చేసిన తర్వాత 16వ తారీఖు ఉదయం నుంచి 16, 17 ఈ 2 రోజుల పాటు సంబంధించినటువంటి మృతదేహాన్ని చిన్న బాడీ పీసులుగా కట్ చేసి ఆ ముక్కలుగా కట్ చేసి వాటిని అన్నిటి కూడా ఒక పక్కన జిల్లెలగూడలో ఉన్నటువంటి ఈ చెరువు అని చెప్తా ఉన్నాడు, ఇంకొక పక్కన మిగతా సంబంధించిన మీర్పేటలో ఉన్నటువంటి ఇంకో చెరువు కూడా ప్రతిసారి కూడా మాట మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన ఎముకలకు సంబంధించింది ఒక బాడీలో ఉన్నటువంటి మెత్తటి పీస్ని వేరు చేసిన తర్వాత బొక్కలుగా ఉన్నటువంటి వాటిని ఎక్కడ పడేయాలో తెలియక వాటిని ఒక పేనం పైన వేంపిన తర్వాత వాటిని చిన్న పొడిగా చేసి ఆ మిక్సీలో పొడిగా చేసి చిన్న ప్యాకెట్లలో మరి వాటిని అంతా నింపిన తర్వాత ఆ ఉన్నటువంటి ఇప్పుడు మనము ఇంతకుముందు చూసినటువంటి జిల్లెలగూడలో ఉన్నటువంటి ఆ ఇంటి సమీపంలో సంబంధించినటువంటి కొద్ది దూరంలో కొన్ని ప్యాకెట్లు, మరో సంబంధించిన కొన్ని ప్యాకెట్లు వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వారం రోజులు అవుతున్నప్పుడు కూడా ఆ మాంసానికి సంబంధించినటువంటి ముద్దలని ఈ చెరువు పక్కన ఉన్నటువంటి చెరువులో వేస్తే చెరువులో ఉన్నటువంటి ఫిషెస్ కావచ్చు, మిగతా సంబంధించిన పక్షులు కావచ్చు, వాటిని తినేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వారం రోజుల తర్వాత తెర మీదకి
వచ్చినటువంటి ఈ తతంగంలో ఎక్కడ కూడా పోలీసులు కానీ మరో పక్కన క్లూస్ టీమ్ కానీ ఎక్కడ కూడా ఆధారాలు మరి సమకూర్చినట్టుగానే ఆధారాలు కూడా ఇప్పటివరకు కూడా లభించకపోవడం మరి ఇప్పటికీ పోలీసులకు సైతం కూడా ఈ కేసు సవాల్గా మారిపోయిందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆ సంబంధించినటువంటి గురుమూర్తికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలని, ఆ గల్లీలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత గురుమూర్తి ఒక్కసారి బకెట్ పట్టుకొని మరి ఈ యొక్క జిల్లెలగూడలో ఉన్నటువంటి ఈ చందన చెరువు దగ్గరికి వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఒకటేసారి సుమారుగా 50 నుంచి 60 కేజీలు ఉన్నటువంటి మృతురాలు ఎవరైతే వెంకట మాదేవి ఉందో ఒకేసారి మరి ఆ బకెట్లో తీసుకొచ్చేటువంటి ఆ అంత మాంసం ముద్దలే ఏ విధంగా ఉన్నాయి, మరి ఇంకా మిగతా ఉన్నటువంటి మాంసం ముద్దలను ఏం చేసిండు, ఆ డ్రైనేజ్లో పడేసిండా, ఇంకా ఏం చేసిండు అన్నటువంటి ఆధారాలను కూడా సమకూర్చేటువంటి పనిలో పోలీసులు అయితే నిమగ్నం అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతకుముందు కూడా అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా పోలీసులు సైతం కూడా ఉదయం నుంచి ఉండేది. ఇక్కడ జరిగినటువంటి ఎక్కడ ఈ సంబంధించినటువంటి ఈ యొక్క బాడీ పీసులను మరి వేసింది అన్నటువంటి దాని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన గురుమూర్తిని సైతం కూడా నేరుగా ఈ చెరువు దగ్గరికి వచ్చి ఆ సంబంధించినటువంటి సీన్ టు సీన్ వివరించి ఆయన దగ్గర నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మర్డర్ చేసిన తర్వాత ఏ విధంగా ఇంట్లో ఆయన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది, మర్డర్ చేసిన తర్వాత ఎందుకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది, అంతేకాకుండా ఎందుకోసం అని చెప్పేసి ఆమెను చంపిండు, అంతేకాకుండా అసలు ఏ కోణంలో ఆయనను చంపాల్సి వచ్చింది, ఆమెను ఏ విధంగా జరిగింది, ఏ రోజు జరిగింది ఈ సంబంధించినటువంటి హత్య అన్నటువంటి కోణంలో పోలీసులు మాత్రం ఈ సంబంధించినటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జిల్లెలగూడలో ఉన్నటువంటి చందన చెరువుకి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆ జిల్లెలగూడలో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు అంటే రెంట్కుంటున్నటువంటి ఇల్లుకి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే దూరం ఉంటుంది. అయితే ఉదయం ముక్కలుగా నరికిన తర్వాత వేడి నీళ్ళు చేసి అంటే బకెట్లో హీటర్ పెట్టి వేడి నీళ్ళు అయిన తర్వాత ఆ మాంసం ముద్దలు నల్లు వేసిన తర్వాత సాయంత్రం టైంలో అంటే రాత్రి టైంలో ఎవరు అంటే తిరిగినటువంటి సందర్భంలో ఆ బాడీకి సంబంధించినటువంటి ముక్కల్ని బకెట్లో వేసుకొని వచ్చి ఈ చెరువు దగ్గర వేసినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే చూద్దాం మరి పోలీసుల యొక్క ఏ విధమైనటువంటి సమాచారాన్ని ఆ గురుమూర్తి ఇస్తాడు. అంతేకాకుండా కేవలం మరి ఆ సంబంధించినటువంటి బాడీ ముక్కల్ని బకెట్లోనే తీసుకొని రావడం జరిగింది. చిన్న చిన్న ప్యాకెట్లలో ఇంకెక్కడెక్కడ వేసినటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి సైతం గురుమూర్తి ఒక రకంగా పోలీసులకు కూడా సవాల్ విసురుతా ఉన్నాడు. ఏది దమ్ముంటే మీరు ఆధారాలను సమకూర్చండి, మీకు ఆధారాలు లేవు కదా అని చెప్పేసి, మీరు ఒకవేళ కనుక ఏమైనా ఉన్నట్లయితే మీరు కోర్టులో చూసుకుంటా నేనని చెప్పేసి కూడా పోలీసులకు సైతం కూడా ఆయన సవాల్ విసురుతా ఉన్నాడు. ఇప్పటికీ పోలీసుల ఆధీనంలోనే గురుమూర్తి ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి ఈ కేసు ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలని పోలీసులు సమకూర్చారనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ పాషతో అనిల్, జిల్లెలగూడ నుంచి.